హలో ఎవ్రీబడి, హ్యాపీ సండే. ఈ సండే కొంచెం టాపిక్ మార్చి భగవద్గీత, స్పిరిచువాలిటీ అన్ని పక్కన పెట్టి, అంటే ఇందులో కూడా కొంచెం ఆధ్యాత్మికత కోసమే ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం భిన్నంగా. ఎప్పుడు సినిమాలు వేరుగా నేను ఎప్పుడు టాపిక్ తీసుకోలేదు, కానీ రీసెంట్గా చూసిన ఈ కుబేర సినిమా చాలా ఆకట్టుకుంది నన్ను. అందులో కొన్ని డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో, టు ద ఎక్స్టెంట్ నాకు ఒక వీడియో చేయాలనిపించింది దాని మీద. కేవలం ఫ్యూ డైలాగ్స్ ని పెట్టుకొని, దిస్ ఈజ్ నాట్ ఎ మూవీ రివ్యూ. ఇది ఎవరన్నా ఏఐ డిటెక్ట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేసి ఇదేమన్నా మూవీ రివ్యూ వెబ్సైట్, సారీ నాట్ వెబ్సైట్, ఛానల్ అనుకుంటే ఆమ్, దయచేసి ఇది అటువంటి ఛానల్ కాదు, మూవీ రివ్యూ కాదు. ఆ మూవీలో ఉన్న జ్ఞానాన్ని పట్టుకోవాలి, అందరికీ అది పంచాలి, నేనేది తీసుకున్నాను అని ఒక ఒక చిన్న ఆలోచన. దానికి చేసిందే, చేసే ప్రయత్నమే ఈ వీడియో కూడా. సో, సండే కదా, కొంచెం రిలాక్స్ అవుతా, కొంచెం కబుర్లు చెప్పుకున్నట్టు మాట్లాడుకుందాము. ఈ కుబేర సినిమా డెఫినెట్గా శేఖర్ కమ్ములా గారు అందరికీ సుపరిచితమైన ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాతో చాలా చక్కగా ఆయన దాని తర్వాత మళ్ళీ ఎన్నో సినిమాలు అందించారు ఆయన. కొంచెం భిన్నంగా అనిపిస్తాయి, మంచి ఫీల్ గుడ్ మూవీస్. అయితే ఈ పర్టికులర్ సినిమా శేఖర్ కమ్ముల గారు కుబేరాలో ఒక ఎక్స్పెరిమెంటే చేసినట్టు నాకు అనిపించింది. ఒక బిచ్చగాడికి, అంటే బాటమ్ మోస్ట్ ఇన్ ద సొసైటీ, అసలు వాళ్ళు ఉన్నారా, వాళ్ళని ఒక మనుషుల్లాగా కూడా గుర్తించని ఆ, వారిని తీసుకొని, ఆ బిచ్చగాడికిను ఒక బిలియనియర్, మల్టీ బిలియనియర్, అంటే కోట్లు 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 ఉన్న వాళ్ళు అనమాట. ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఇలాన్ మస్క్ కానీ, జెఫ్ బేజోస్ అమెజాన్ సిఇఓ కానీ, ఇలా వరల్డ్ ప్రపంచ ప్రఖ్యాతిగా ఉన్న బిలియనీర్స్, ఆ రిచెస్ట్ పర్సన్ అతన్ని, అంటే ప్రైవేట్ హెలికాప్టర్స్లో తిరిగి చిటికేస్తే ప్రపంచం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చే అంత స్తోమత, పలుకుబడి, ఆ ఫేమ్ ఉన్న ఒక బిలియనియర్కి, ఒక బిచ్చగాడికి బిలియనియర్కి మధ్య జరిగిన ఒక కథ. శేఖర్ కమ్ముల గారి సృష్టి ఇది. హ్యాట్స్ ఆఫ్. అంటే అది ఒక ఎక్స్పెరిమెంట్ అనే అనిపించింది నాకు. కమర్షియల్గా అనిపించలేదు ఇది. అయితే నాకేమనిపించింది, ఇందులో మనం ఏం తీసుకోవాలనేది, అంటే ఇది నాకు భగవద్గీత చెప్పుకుంటున్నాం కాబట్టి, జ్ఞానయోగంలో ఉన్నాం కాబట్టి, ఆ కోణంలోనే నాకు ఇది అనిపించింది. మనం కొంచెం సేపు ఈ బిచ్చగాడు అన్నది తన వృత్తిగా ఎంచుకున్నాడు, పరిస్థితులను బట్టి అందులోకి వచ్చాడు. అది బిచ్చగాడు అన్న మాట పక్కన పెట్టేస్తే, ఆ పాత్రతో శేఖర్ కమ్ముల గారు చెప్పించిన డైలాగ్స్ నన్ను ఆకట్టుకున్నాయి. దానికోసమే నేను ఈ వీడియో చేయాలని అనిపించింది. అయితే క్లుప్తంగా అందులో ఉన్న 4 మెయిన్ క్యారెక్టర్స్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం, బిఫోర్ వి గెట్ టు ధనుష్ మెయిన్ క్యారెక్టర్కి వెళ్ళే ముందు. ఇందులో 4 మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అంటే, ఒకటి నీరజ్ మిత్ర. అతనే, అంటే సినిమాలో పేరు ఇది. అతన్ని వేరే సినిమాలో నేను ఎక్కడ చూడలేదు. నేను చాలా సినిమాలు చూస్తూనే ఉంటాను కానీ, ఆ, నాకు స్పిరిచువాలిటీ కానీ, డైలీ లైఫ్, ప్రాపంచిక విషయాలు, ఇదంతా కూడా ఒక కంటిన్యూ, అంత ఒక కంటిన్యూస్గా అట్లా జరిగేదే. కానీ ఇది సెపరేట్, అమ్మో స్పిరిచువాలిటీలో ఉన్నాను సినిమాలు చూడకూడదు, అవి నేను డిస్ట్రాక్ట్ చేస్తే, ఏమీ లేదు, హ్యాపీగా అన్ని సినిమాలు వచ్చినాయి అన్నీ ఎంజాయ్ చేస్తాను. అట్లా నాకు ఈ నీరజ్ మిత్ర అనే ఈ వ్యక్తి అయితే నేను వేరే సినిమాల్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. సినిమాలో పేరు నీరజ్ మిత్ర. ఈజ్ మల్టీ బిలియనేర్. అంటే ఇంకా దుర్యోధనుడు లాగా అన్నమాట. అందుకే నాకు కనెక్ట్ అయ్యిందని చెప్పాను కదా. ఆమ్, దుర్యోధనుడు లాగా ఇంకా అంత నాది 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 నాది, నాదే ఈ లోకం అంతా అని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, తన్ని రిప్రజెంట్ చేయటానికి, తన క్యారెక్టర్, తన క్వాలిటీని చూపించడానికి. అంటే ఎంతో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఈ ప్రపంచాన్నే నేను ఏలెయ్యాలి అంటే, మనకు కొంతవరకు పలుకుబడి ఉంటుంది, తర్వాత నేమ్, ఫేము, కొంత రిచ్ అవుతాం ఒక సొసైటీలో, తర్వాత ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి, ఇండియాలో రిచెస్ట్ అయిపోయాం, తర్వాత ఏం చేయాలి, ప్రపంచాన్ని ఏలేయాలి, ప్రపంచంలోనే రిచెస్ట్ అయిపోవాలి, అట్లా అన్నమాట. ఇంకా ఎంతో తేరని దాహం, తేరని కోరికకు దుర్యోధనుడు లాంటి వాడు నీరజ్ మిత్ర. అయితే నెక్స్ట్ క్యారెక్టర్ మనకి నాగార్జున.
మనకి అందరికీ తెలిసిన యాక్టర్ నాగార్జున. ఇతనికి సినిమాలో పేరు దీపక్ అన్నమాట. ఈయన సిబిఐ ఆఫీసర్. చాలా నిజాయితీగా, ధర్మబద్ధంగా తన వృత్తిని నిర్వర్తిస్తూ ఆ అందులోనే మన సొసైటీలో చూసుకుంటే ఇట్లా నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణలు చేసి జైలుకి పంపించటం ఇట్లా జరగటం చూస్తాం మనం. అలాంటి క్యారెక్టర్ నాగార్జున అన్నమాట. సిబిఐ ఆఫీసర్ అంతా నిజాయితీగా ఉన్న తన మీద లేనిపోని ఆరోపణలు మోపి ఆమ్, తన్ని జైలుకి పంపిస్తారు. అట్లా కొన్ని 5 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత మళ్ళీ హియరింగ్ వస్తే మళ్ళీ హియరింగ్ లో కూడా తనే ఓడిపోతాడనమాట. సో తనకి ఒక పాప ఉంటుంది, భార్య ఉంటుంది. అట్లా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. తన మీద మోపబడిన అది కరెక్ట్ కాదు. తన నిజాయితీనే. అది తప్పుగా తన మీద తప్పుడు ఆరోపణలు చేసి అట్లా ఇంకా తనకి విసిగెత్తిపోతాడనమాట. ఆ సెకండ్ హియరింగ్ అప్పుడు ఎప్పుడైతే ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకొక 7 ఏళ్ళు నీకు జైలు శిక్ష పడుతుంది అంటాడో, అతనిలో ఉన్న ఆ నిజాయితీ ఇదంతా కూడా ఒక విరక్తితో అది చచ్చిపోయి ఆర్ కావాలని బలవంతంగా దానిని సప్రెస్ చేసేసి, అంటే అబ్దుల్ కలాం గారి దగ్గర నుండి ఆయనకి అవార్డు వచ్చింది. అంత గొప్ప సిబిఐ ఆఫీసర్. ఆ లోపల ఉన్న తన నిజాయితీని సప్రెస్ చేసేసి గట్టిగా నొక్కేసి, నేను నీరజ్ మిత్ర తను చెయ్యబోయే స్కామ్ లో నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను నిన్ను జైలు నుంచి తీసుకొస్తాను అని ఆఫర్ చేసినప్పుడు ఆ, తనకి హెల్ప్ చేయటానికి ఆ, ఓకే అని చెప్తాడు. ఎందుకంటే ఇంకా తనకి విసుగొచ్చేస్తుంది. నేను ఎన్నాళ్ళు ఇంకా నా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలి, నా పాప పెరిగిపోతోంది, తన చిన్నప్పటినంతా నేను మిస్ అయ్యాను, ఇంకా ఎంత మిస్ అవ్వాలి, ఈ సొసైటీకి ఎంత చేసినా సరే నాకేం గుర్తింపు ఉండదు, ఇట్లాగే చేస్తారు అన్నట్టు అధర్మాంతో పాటు చేతులు కలుపుతాడు ఈ దీపక్ అనే సిబిఐ ఆఫీసర్. కానీ మనకి ఇక్కడ ఈ క్యారెక్టర్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఎంత మనం అణగారిపోయినా కింద స్థితికి వచ్చేసినా సరే మనం నమ్ముకున్న ధర్మాన్ని, దైవాన్ని ఎప్పుడు ఆ ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ఆ నమ్ముకున్న మన ధర్మమే మనం రక్షిస్తుంది. అది గనక మనం పక్కన పెట్టేసి అధర్మానికి గనక దానితో గనక మనం చేతులు కలిపితే అది మన ఫ్యామిలీకి కానీ మన ప్రాణాలకి అందరికీ ముప్పే. అండ్ ఉన్నంత కాలం మనం లోపల మదన పడుతూనే ఉంటాం. ఆ గిల్ట్ ఫీలింగే మనల్ని చంపేస్తుంది లోపల. ఫిజికల్గా భౌతికంగా బ్రతుకుంటాం కానీ లోపల చచ్చి బ్రతుకుతూ ఉంటాం. అది ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడా. ధర్మంగా ఉండి మనకి డబ్బు లేకపోయినా కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చినా ఏదైనా సరే ఓకే, కానీ అధర్మంతో చేతులు కలిపితే అందరికీ నష్టమే. సో అది క్యారెక్టర్ నాగార్జున. తను ఒక టైంలో ఇంకా ఆ రాంగ్ పర్సన్, ఆ విలన్ దీపక్ ఈ నీరజ్ మిత్రాతో చేతులు కలుపుతాడు. తన స్కామ్ పెద్ద పెద్ద ఎత్తున స్కామ్, లక్షల కోట్ల డబ్బులు స్కామ్ లో చేతులు కలుపుతాడు. ఆ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి సమీర, రష్మిక హీరోయిన్. అంటే ఇక్కడ హీరో హీరోయిన్లు డాన్స్లు ఏం లేవు. ఆమె క్యారెక్టర్ ఏంటంటే మనకి ఇప్పుడు క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవటానికి కూడా వెనకాడని యువత. అంటే బాయ్ ఫ్రెండ్ తన్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవటానికి నిరాకరించాడు అని క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవటానికి ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి కూర్చుని ఏడుస్తా రైలు కింద పడబోతూ ఉంటే అప్పుడు వస్తాడు హీరో, అసలు హీరో బిచ్చగాడు. ఆ అయితే ఈ రష్మిక రిప్రజెంట్ చేసేది కేవలం యువతే కాదు, మన సమాజంలో ఉన్న ఇట్లా యువత ఓకే. వీళ్ళు ఏంటంటే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఆ అట్రాక్షన్ కి లోన్ అవుతారు. వాళ్ళకు ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉండదు, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇంట్లో వాళ్ళ నుండి తప్పించుకుంటారు. అంటే వాళ్ళకి తెలియనివ్వకుండా ఏదో చేసేద్దాం అనుకుంటారు. ఇట్లాంటివి ఏదో చేసి వీళ్ళలో ఇక్కడ సూసైడ్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం ప్రపంచంలో, మన సొసైటీలో. అలాగే పెళ్ళయిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవ వచ్చి సూసైడ్లు, అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక సూసైడ్లు. అంటే అప్పులు చేశారు అంటే అది ఒకటి. అప్పులు స్టేట్ అంత మితిమీరిన అప్పులు చేసుకుంటున్నామంటే అది ఎంత కోరిక ప్రబలంగా ఉంది మీలో, అంటే స్తోమతకు మించిన కోరికలు.
నాకు 10,000 జీతం వస్తోంది అంటే ఒక 2,000 వెనకేసుకొని మిగతాది కుటుంబ ఖర్చులకి. ఆ తగినంత వరకే మన లైఫ్ స్టైల్ ఉండాలి కానీ, మితిమీరిపోయి బంధువులతోనూ, ఫ్రెండ్స్‌తోనూ కంపేర్ చేసుకొని వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఈ సోఫా సెట్లున్నాయి, ఈ టీవీలున్నాయి, అటువంటివి నాకు కావాలి అని భార్య కానీ, భర్త కానీ అటువంటి కోరికలు తెచ్చుకోవటం. ఆ కోరికలు తీరే వరకు ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకొని ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయటం అంటే జీవితం మీద ఒక అవగాహన లేదు. ఏదో ఆ పక్కనాళ్ళని బట్టి మనం ఉండాలి అని. పక్కింట్లో ఉప్పు ఉందా అంటే మన ఇంట్లోనూ ఉప్పు ఉండాలి. పక్కింటి టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా అంటే నా టూత్ పేస్ట్‌లో కూడా ఉప్పు ఉండాలి. అంత దరిద్రంగా తయారయ్యారు ఈ సమాజం. సో, అది అంటే పెద్ద రోల్ ఏమీ లేదు సమీరాకి. ఒక మధ్య తరగతి ఒక స్టూడెంట్ లాగా చూపిచ్చారు తన్ని. గర్ల్స్ హాస్టల్‌లో ఉండటం ఇట్లా. ఆహ్, సో, ఈ హీరోకి బిచ్చగాడు ధనుష్ ఎవరైతే ఉన్నారో తనకి కొంచెం హెల్ప్ చేస్తుందనమాట. ఆహ్, హ్మ్, పరిస్థితులు ప్రభావంతో ఈ ధనుష్ పేరు దేవ ఇందులో. అసలు మెయిన్ క్యారెక్టర్ ఇతను. ఎంత చక్కగా యాక్ట్ చేశాడంటే తన రోల్ ఒక బిచ్చగాడు. సరే 'శేఖర్ కమ్ముల' గారు ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయటం గానీ, ఆ అపియరెన్స్ ఎట్లా ఉండాలి, ఒక బిచ్చగాడిగా అదంతా డిజైన్ చేశారు. బానే ఉంది. ఎగ్జాక్ట్‌గా అట్లాగే ఉన్నాడు. కానీ తన ముఖ కవళికలు అంటే ఆ పాత్రకి తగ్గట్టు ఎలా మాట్లాడాలి, ఆ టోన్ ఆఫ్ వాయిస్ కానీ, ఆ ఫేస్‌లో ఉండే ఫీచర్స్ కానీ, ఆ మాట్లాడేటప్పుడు ఫేస్‌లో ఒకలాంటి ఆ నిర్మలత కనిపించింది, అమాయకత్వం కనిపించింది. ఎన్నో క్వాలిటీస్ బయటపడినాయి తనలో. ఎంత చక్కగా యాక్ట్ చేశాడో ఐ కాంట్ బిలీవ్. ఆహ్, మరి నేనంత మైక్రోస్కోపిక్‌గా చూసానో కూడా నాకు తెలీదు. మీరందరూ అది అంటే చూసిన వాళ్ళు గమనించారో లేదో తెలీదు. ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా బావుంది. నాకు ఇప్పుడు ఈ ధనుష్ అనే క్యారెక్టర్ మీదే నాకు మాట్లాడాలనిపించింది. ఒక బిచ్చగాడు అని తీసి పక్కన పెడితే, తనతో ఒక జ్ఞానికి ఉండవలసిన లక్షణాలు చూపించారు. ఆ జ్ఞాని మాట్లాడే విధానం, ఆ డైలాగ్స్ అతనితో చెప్పించారు. అంటే ఇప్పుడు ఈ రష్మిక సూసైడ్ చేసుకోబోతుంది. రైల్వే స్టేషన్‌లోనే ఈ బిచ్చగాడు ధనుష్ ఉంటాడు. ఆ సూసైడ్ అనే ఇది కూడా తనకి తెలీదు. వీళ్ళు బిచ్చగాళ్ళు, తినటానికి తిండి లేదు. దే ఆర్ ద బాటమ్ మోస్ట్, వాళ్ళకంటూ నేమ్ అండ్ ఫేమ్ ఏదీ లేదు. కానీ వాళ్ళకెప్పుడు కూడా ఎందుకీ బ్రతుకు, చచ్చిపోదామా అన్న ఆలోచన ఎప్పుడు రాలేదే. మనం బిచ్చగాళ్ళు సూసైడ్ చేసుకోవటం అనేది ఎప్పుడు వినం. సూసైడ్ చేసుకునేదంతా మధ్య తరగతి కుటుంబంలో ఇట్లాగా మార్కులు రాలేదని పిల్లలు, ప్రేమ ఫలించలేదు, రిజెక్ట్ చేశారు అని ఈ యువత, టీనేజ్ పిల్లలు గాని, కొంచెం ఎర్లీ 20స్‌లో ఉన్నవాళ్ళు గాని, లేకపోతే అప్పుల బాధతో చచ్చిపోయారని మధ్య తరగతి వాళ్ళు, లేదా హైయెస్ట్ క్లాస్ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆ పేరు పోయింది అని కానీ, మాకింకా సొసైటీలో వేరే కారణాల వల్ల డ్రగ్స్ కానీ ఏదో ఒకటి. కానీ మనం ఎప్పుడు కూడా బిచ్చగాళ్ళు సూసైడ్ చేసుకోవటం అనేది ఎక్కడా లేదు. ఎందుకు అంటే, నేను, నాది అన్న ఆ ఫీలింగ్ వాళ్ళకసలు ఉండదు. జీరో. ఒక జ్ఞానికి అది కంపేర్ చేస్తే, ఓహ్! బిచ్చగాడు అనేది మనం వాళ్ళకిచ్చిన ట్యాగ్. వాళ్ళు ఏదో పని జేసుకుంటూ, మనం పని జేసుకుంటున్నామంటే మన నోట్లోకి 4 ముద్దలెళ్ళటానికి పని జేసుకుంటాము. మనం ఎంచుకున్న ప్రొఫెషన్ ఏమో మెడికలో, ఇంజినీరింగో, లేకపోతే ఇంకోటో. అలాగే వాళ్ళ ఉన్న పరిస్థితిలో ఏదో ఒక పరిస్థితులను మా ప్రభావం వల్ల వాళ్ళకి ఆ బిచ్చగాళ్ళగా వచ్చారు. ఏమీ లేదు. నేను అన్న భావనే అసలు సరిగ్గా కొంతమందికి పేర్లు గూడా ఉండవు. ఆ పేరు ఉంది గాబట్టి మనం తెగ విర్రవీగిపోతాం. ఆ పేరుకి అటాచ్ అయ్యి అను ఈజ్ ఎ డాక్టర్. అను ఈజ్ సో అండ్ సో. షీ బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి కోడలు, ఈ ఫ్యామిలీకి కూతురు. ఇట్లా ఎన్నో ట్యాగ్స్ తగిలించుకుంటాం. ఆ పేరు పక్కనే టైటిల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్కడ తేడా వచ్చింది? వాళ్ళకెందుకు ఏమీ లేదు, అమాయకంగా ఒక సూసైడ్ చేసుకోవాలన్న థాట్ కూడా లేదు అంటే బికాజ్ ఆ అనేది లేదు వాళ్ళలో. జీరో. నేను అన్న భావనే లేదు. వాళ్ళు ఎవరన్నా పొగుడుతారా అని చూడరు. వాళ్ళకంటూ ఒక ఫేమ్ లేదు. ఒక పేరు, పరపతి ఏమీ లేదు.
తిండి దొరికితేనే మహాభాగ్యం అని తింటారు. ఆ అట్లా జూమ్ చేసి చూపించారు ఆ క్యారెక్టర్ని, ఒక బిచ్చగాడి క్యారెక్టర్ని. ఇప్పుడు ఇలాగే అందరు బిచ్చగాళ్ళు సొసైటీలో ఉన్నారంటే ఐ డోంట్ నో. నేను ఆ క్యారెక్టర్ని ఎలా అయితే చూపించారో శేఖర్ కమ్ముల గారు, దాన్ని స్టడీ చేసి మాత్రమే చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న బిచ్చగాళ్ళు ఎట్లాగ ఉంటారంటే నాకు తెలియదు అదంతా. సో అది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అంటాడు, చచ్చిపోకూడదమ్మా, ఎలా అయినా బ్రతకాలి, బ్రతకటం కోసం బ్రతకాలి అంటాడు. అల్టిమేట్ స్టేట్మెంట్ అది. మనం మనం రోజు ఏదో మెకానికల్గా రొటీన్గా ఉద్యోగాలకు వెళ్తాము వస్తాము. ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే ఆ డబ్బు సంపాదించడం, ఆ సంపాదించింది దాచుకోవటం, ఎంత ఖర్చు పెట్టాలి, ఇదంతా కూడా మనం ఆ బాటమ్ మోస్ట్ బ్రతకటం కోసం బ్రతుకుతున్నామా అంటే లేదు. ఆ మన బ్రతుకు వెనకాల ఎవరన్నా మనని ఇలా చూస్తే గొప్పగా ఫీల్ అవ్వటం, ఇంకొకలాగా చూస్తే తక్కువగా ఫీల్ అవ్వటం, నాకు సొసైటీలో ఒక ఫేమ్ కావాలని దానికోసం పాకులాడటం, నాకు సొసైటీలో ఇంత పరపతి కావాలి, నేను ఇన్ని బిల్డింగ్స్ కొనుక్కోవాలి, నన్ను అందరూ గొప్పగా చూడాలి, నేను ఈ పలానా కారులో తిరిగితే నన్ను వెనక్కి తిరిగి ఆహా ఎంత బాగుంది ఆ కారు అని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది, అలాంటి ఫీలింగ్తో నాకు కావాలి. అసలు బ్రతకడం కోసం కాదు కదా మనం బ్రతికేది. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? పక్కనాళ్ళు మన మీద చూపించే అటెన్షన్, దానికోసం బ్రతుకుతున్నాం. బ్రతకటం కోసం బ్రతకటం అంటే బాటమ్ మోస్ట్. మనకి ఆకలేస్తోంది, తింటున్నాము, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం ఫ్యామిలీతో, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నాం. ఆ తృప్తి అనేది నాకు ఎక్కడా ఎవరిలోనూ కనిపించదు. ఆ తృప్తి అనేది ఉంటే ఎవ్వరితోనూ ఏ పోలిక లేదు. నా బంధువులకి ఎంతుంటే నాకేంటి, నా ఫ్రెండ్స్‌కి ఎంతుంటే నాకేంటి, నాకున్నది నాకుంది. చాలా హ్యాపీగా ఉంది. నా పిల్లలు, సంసారం అందరూ బాగున్నారు. కృతజ్ఞతా భావన. ఆ కృతజ్ఞతా భావన ఎప్పుడొస్తుంది అంటే ముందు ఒక తృప్తి అనేది ఉండాలి మనకి. అది కొట్టొచ్చినట్టు కనిపించే క్యారెక్టరే ఈ ధనుష్. దేవ చెప్తాడు. బ్రతకటానికి కోసం బ్రతకాలి అంటే అమ్మాయికి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని. సో సూసైడ్ చేసుకోకుండా వెనక్కొస్తుంది. అట్లాగే వాళ్ళిద్దరికి కొంత ప్రయాణం జరుగుతుంది. మధ్యలో మెయిన్ ఏంటి అంటే ఈ బిలియనియర్ ఏదో స్కామ్ చేస్తూ ఈ బిచ్చగాళ్ళని బినామీల కింద వాడుకుంటాడు. అందులో ఒకడు ధనుష్. ఈ ధనుష్ క్యారెక్టరు ఆ ఎన్నో క్వాలిటీస్ అన్నమాట. తన తోటి బిచ్చగాళ్ళకి హెల్ప్ చేయటానికి వెనకాడడు. మనం మన పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎన్నో ఆలోచిస్తాం. దీనివల్ల మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? నాకేమన్నా నష్టం అవుతుందా? ఏ ఎన్ని రకరకాల మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే, వాళ్ళకి ఎంత ఉందో అంత వాళ్ళు కొంచెం వాళ్ళు ఆహ్, ఆ బిచ్చగాడికి తన తోటి బిచ్చగాడికి వాళ్ళు ఎంత సహాయం చేయగలిగితే అంత. అట్లా ఆ సహాయం చేసే క్యా నేచర్ ఒకటి. ఇంకొకటి స్పిరిచువాలిటీ అంటేనే రిలీజియన్స్ అన్నింటికి అతీతమైనది. అదే చూపించారు తనలో. మనం ఒక మతం వాళ్ళం అని అనుకుంటాము. బిచ్చగాళ్ళకి ఒక మతం అంటూ ఏం లేదు. వాళ్ళ పేరు తెలీదు. వాళ్ళు ఎవరికి పుట్టారో తెలీదు. ఆహ్, ఈరోజు సోమవారం అయితే శివుడికి మనస్ఫూర్తిగా లోపల దండం పెట్టుకుంటాడు, అందరికీ మంచి జరగాలని. సండే అంటే జీసస్‌కి లోపల న దండం పెట్టుకుంటాడు. ఫ్రైడే అయితే అల్లాకి. అట్లా ఒక రిలిజియన్ అంటూ లేదు. ఒక స్పిరిచువాలిటీ అది. అంతే, అన్ని మతాలు ఒక్కట్లే, నేను అందరిని నమ్ముతాను, దేవుడు ఒక్కడే అన్న ఆ భావన తనలో కనిపిస్తుంది. అది ప్రార్థించటంలో గూడా ఎంతో సంపూర్ణమైన భక్తి. ఆ భక్తి భావన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే ఆ మాటల్లో అదే భక్తి యోగం అంటే. మనం ఊరినే దండం పెట్టుకుంటాం, కొబ్బరికాయ కొట్టుకుంటాం, ఇదంతా చేస్తాం కానీ, ఏమీ లేకపోయినా మనస్ఫూర్తిగా లోపల తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని దండం పెట్టుకుంటాడు. అది చాలా బాగా నచ్చింది నాకు. మనం మన కోసం పెట్టుకుంటాము. నా పిల్లలకి చదువులు కావాలి, నా పిల్లలకి అడ్మిషన్ కావాలి, నా పిల్లలకి ఆరోగ్యం కానీ, ఉద్యోగాలు కానీ, ఇదే కానీ మన చుట్టుపక్కల వాళ్ళ కోసం అసలు ఎప్పుడూ ఆలోచించం. ఆ క్యారెక్టర్‌లో
ఆ అన్ని మతాలు ఒకటే, భగవంతుడు ఒక్కటే అన్న భావన, భక్తి యోగం, సంపూర్ణ శరణాగతి కూడా కనిపిస్తుంది దాంట్లో. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో తనకి ఇన్ ఆ స్కామ్‌లో ఉన్నానని తెలీదు. ఆ ఇంటరాక్షన్ ఏంటి, బిలియనియర్ వచ్చాడేంటి నా దగ్గరికి, ఇదంతా ఏమీ తెలీదు. అసలు రూపాయికి మించి వాళ్ళకి డబ్బులంటే ఏంటో కూడా తెలీదు. వాళ్ళకి రొట్టె ముక్క ఇస్తే ఓకే. ఈ రోజుకయిపోయింది అన్నట్టు. అయితే ఆ బిలియనియర్ స్కామ్‌లో ఇరుక్కున్నాను. నువ్వొక బినామీ అంటే ఈ మాటలకేవి అర్థం తెలీదు తనకి. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. చెప్పినప్పుడు ఏంటి సార్ కోట్లు, కోట్లు, కోట్లు అంటే ఏంటి సార్ అంటాడు. ఎంత అమాయకత్వం కనిపిస్తుందంటే అందులో అసలు వెరీ ఇంప్రెసివ్ యాక్షన్. అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఒరేయ్! కోట్లు, కోట్లు, కోట్లు అంటే ఇప్పుడు నీలాగా పెద్ద పెద్ద సిటీస్‌లో ఉన్న బిచ్చగాళ్ళందరికీ భోజనం పెట్టి, వాళ్ళకి బట్టలు కొని, వాళ్ళకి ఇల్లు కట్టించి, వాళ్ళకి వైద్య సదుపాయాలు అందిస్తే ఎంత ఖర్చవుతుందో అంత డబ్బు నీ పేరు మీద పెట్టార్రా! 10,000,00,00,000 రా అంటాడు. అది ఇప్పుడు మనకి ఎవరైనా అంత డబ్బు ఇస్తానంటే అదంతా మన బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్ళిపోవాలి. మనం సూపర్ రిచ్ అయిపోవాలి అని అనుకుంటాం. కానీ అతనికొచ్చే ఆలోచన ఏంటంటే అది ఎంతో కూడా తెలీదు. ఎన్ని సున్నాలో అది ఎంత డబ్బో కూడా తెలీదు. కానీ తనకి ఒక్కటే ఆలోచన. ఆయనది చెప్పారు. ఏమని? పెద్ద పెద్ద సిటీస్‌లో ఇప్పుడు చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, ఈ ముంబై ఈటిలో ఉన్న బిచ్చగాళ్ళందరికీ తిండి దొరుకుతుంది. అన్ని సదుపాయాలొస్తాయంటే నాకిప్పుడు ఆ డబ్బు కావాలి. ఎందుకంటే అందరికీ నేను హెల్ప్ చేయాలి. అందరికీ ఇప్పుడు ఆ బిచ్చగాళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలి. అందుకే నాకు ఆ డబ్బు కావాలి. నేను నీకు ఆ డబ్బు ఇవ్వను అని బిలియనియర్‌కి ఫోన్ చేసి చెప్తాడు. చెప్తే వాడికి హార్ట్ అటాక్ అన్నమాట. ఎవడు వీడు బిచ్చగాడి చేతిలో నేను ఓడిపోతున్నాను అని ఆ అహం ఇంకా దెబ్బతింటుంది ఆ మిలియనీర్‌కి. అది నేను నువ్వు బెచ్చగాడిగా ఉండు. ఆ బెచ్చగాడిగా ఉంటే నీ డబ్బులు నీకిచ్చేస్తానంటాడు. అంటే ఆ పరివర్తన ఏమన్నా వస్తుందేమో, బిచ్చగాళ్ళని కాస్త మనుషుల్లాగా చూస్తాడేమో అన్న ఒక చిన్న ఆశ. అయితే రోజంతా గుళ్ళు ముందు తిరుగుతాడు. అంతా అవుతుంది. గుళ్ళు ముందు అడుక్కోవటం. ఏది నీరజ్ మిత్ర మల్టీ బిలియనియర్. గుడి ముందు అడుక్కుంటాడు. రోడ్ల మీద అడుక్కుంటాడు. దేనికోసం? బికాజ్ ఆ 10,000,00,00,000 ఏదైతే బినామీగా ఈ ధనుష్ పేరు మీద ఉన్నాయో తనకి మళ్ళీ వెనక్కి తిరిగిస్తానన్నాడు. ఆ ఒక్కరోజు అడుక్కుంటే అని ఆ కోట్లు కోసం చచ్చినట్టు అడుక్కుంటాడు రోడ్ల మీద. ఆ కోరిక అటువంటిది. మనని హెలికాప్టర్‌లో నుంచి కిందకి దింపి రోడ్డు మీద బిచ్చగాడిగా చేస్తుంది. అంత స్ట్రాంగ్ కోరిక. అందుకే మనకి శ్రీకృష్ణ పరమాత్మ అన్ని సార్లు రిపీటెడ్‌గా చెప్పింది. కోరిక భయంకరమైనది, పరమ నీచ నికృష్టమైనది, మిమ్మల్ని అధపాతాళానికి తోసేస్తుంది అంటే నిదర్శనం ఇదే. ప్రైవేట్ జెట్స్‌లో, హెలికాప్టర్‌లో తిరిగే అతను రోడ్డు మీద బిచ్చగాడిలాగా తీసుకొస్తుంది ఆ కోరిక. ఏది? ఇంకా ధనవంతుడినవ్వాలి అన్న మితిమీరిన కోరిక. సో, అట్లా అడుక్కుంటాడు. చివరికి ఈ ధనుష్ చేతిలోనే చచ్చిపోతాడనమాట. ఆ క్రమంలోనే ఈ వీళ్ళకి రష్మిక మధ్య మధ్యలో తనకి చదువు రాదు, ఎక్కడికెళ్ళాలన్న ఏమీ తెలీదు. విసుక్కుంటానే ఈ ధనుష్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. ఆ క్రమంలో ఆ బిచ్చగాడికి ఒక పక్కనే ఇప్పుడు ఇంకొక బిచ్చగత్తె ప్రెగ్నెంట్ అయ్యి బేబీ పుట్టంగానే చచ్చిపోతుంది. చచ్చిపోతే ధనుష్ చేతిలోనే పెట్టి చచ్చిపోతుంది. రష్మిక దానికి హెల్ప్ చేస్తోంది కాబట్టి ఆ బేబీకి పాలు పడతా ఒక డైలాగ్ అంటుందన్నమాట. అసలు దేవుడనేవాడు లేడు. అస్సలు లేనే లేడు. ఉన్నా సరే చాలా చెడ్డోడు. ఈ చిన్న బేబీకి పుట్టంగానే తల్లిని దూరం చేశాడు అని ఒక మాట అంటుంది ధనుష్‌తో. అంటే ధనుష్ అంటాడు ఒక మాట. దేవుడు ఉన్నాడు మేడం. ఎవరికైనా సాయం కావాలంటే మంచోళ్ళ చేతులు తన చేతులు చేసుకుంటాడు అంటాడు. అసలు ఎంత డెప్త్ ఉంది ఆ డైలాగ్‌లో. చాలా శేఖర్ కమ్ముల గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ మాటలు కూడా రాసింది ఆయనే. దేవుడు ఉన్నాడు. ఎవరికన్నా సాయం కావాలి అంటే మంచోళ్ళ చేతులు, మంచోళ్ళంటే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళ చేతులు తన చేతులు చేసుకుంటాడు అంటారు.
ఇది మనం మన జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు మానవ జన్మ తీసుకున్నాము అంటే మనం ఏ ఫ్యామిలీలో పుట్టినా, ఎంత ధనవంతులుగా పుట్టినా, పేదరికంలో పుట్టినా సరే ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు అనేక రూపాల్లో వస్తాయి. అయితే ఆ వచ్చినప్పుడు పక్కనే ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళ చేతులు తన చేతులు చేసుకొని భగవంతుడు మనకి సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోం. అసలు కృతజ్ఞత భావము అంటే లోపల నుండి చొచ్చుకు రావాలది. మనం ఏ వర్క్ షాప్స్ చేస్తేనో రాదు అది. ఇప్పుడంతా ఇది ఒక ఫ్యాన్సీ అయిపోయింది. స్పిరిచువాలిటీలో ఫర్గివ్నెస్ వర్క్ షాప్, గ్రాటిట్యూడ్ వర్క్ షాప్, అన్ని వర్క్ షాప్లే. అక్కడ ఏం వర్క్ జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇది లోపల నుండి తన్నుకొచ్చే ఒక కృతజ్ఞత భావన. మనకు అసలు తినటానికి తిండి లేదు అన్నప్పుడు ఒక సాయం చేసే ఒక చెయ్యి మన దగ్గరికి వచ్చి తిండి పెడితే లోపల నుండి తన్నుకు రావలసిన భావన. మనకి ఆల్రెడీ ఉన్నది మనను కోల్పోయినప్పుడు మనలో అది తెలుస్తుంది. ఆ లేమి ఏమిటి అనేది. ఇది వర్క్ షాప్స్ చేస్తేనో ఎక్కడికో ఆశ్రమాలకు వెళ్తేనో రాదు. మన లోపల మార్పు రావాలి. మనం వాడుకునే ప్రతి వస్తువు మీద కృతజ్ఞత భావన. అది లేకపోతే తెలుస్తుంది. ఇప్పుడు నాకు వర్క్ వెళ్ళటానికి కారు లేకపోతే తెలుస్తుంది. అది తెలియాలి అంటే కృతజ్ఞత భావన ఎక్కడ వర్క్ షాప్స్ అక్కర్లేదు. మనం ఒకరోజు వర్క్కి నడిచి వెళ్తే ఆటోమేటిక్గా లోపల భావన వస్తుంది. ఒక రోజంతా తిండి తినకుండా ఎట్లా ఉంటారు అసలు ఈ బిచ్చగాళ్ళు అని ఒక రోజు గనక మనం చూస్తే తెలుస్తుంది. ఆ తిండి దొరికితే వచ్చే ఆ లోపల నుండి వచ్చే భావన. ఇవంతా కూడా లోపల మన పరివర్తన తీసుకురావాలి. తృప్తి అనేది ఉండాలి. కృతజ్ఞత భావన ఉండాలి. ఇంట్లో రుచి లేదు అని వైఫ్స్ మీద అరిచే భర్తలు కానీ, ఈ భర్త సరిగ్గా హెల్ప్ చేయట్లేదు నాకు అని అరిచే భార్యలు కానీ పరివర్తన రావాలి. మనం ఆ వ్యక్తి లేకపోతే ఎంత మనం దుఃఖానికి లోనవుతాము అనేది భర్త లేని వాళ్ళు కానీ, భార్య దూరమైన వాళ్ళకి కానీ తెలుస్తుంది. ఏదైనా మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం. అన్నీ యాజ్ ఈజ్ గా నాకు నచ్చినట్టు జరుగుతాయి అనుకుంటాం కానీ ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ దూరమైనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేది. వాళ్ళకి తెలుస్తుంది అది. అయితే ఆ మాటలు ఏదైతే అన్నాడో భగవంతుడు మంచోళ్ళ చేతులు చేసుకుంటాడని అదే మాటలు మళ్ళీ చివర ఆ హీరోయిన్ రిపీట్ చేస్తుంది. ఎప్పుడు అంటే ఈ బిచ్చగాడు అయిన ధనుష్ చేతిలో మల్టీ బిలియనీర్ అయిన నీరజ్ మిత్ర చచ్చిపోతాడు. ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో చెత్త కుప్పలో కుక్క చావు చేస్తాడు మల్టీ బిలియనీర్. బెచ్చగాడి చేతిలో చచ్చిపోతాడు. అది వాడి చావు. ఎంత గొప్పగా బ్రతికాము అన్నది కాదు, ఎలా చచ్చిపోయాము అనేది ఇంపార్టెంట్ అంటారు కదా, ఇక్కడ అదే తెలుస్తుంది. అదే చివరికి హీరోయిన్ అంటుంది, ఇప్పుడు నీ చేతులు భగవంతుడు నీ చేతులు తీసుకుని ధర్మరక్షణ చేశాడు, నీ చేతుడు కూడా ఇప్పుడు భగవంతుడి చేతులు ఆ దేవా అంటుంది. అంటే ఇక్కడ మనం ఈ వారం చెప్పుకోబోయే ఈ వచ్చే వారం బుధవారం చెప్పుకోబోయే జ్ఞానయోగంలో 8వ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు ఆ బిలియనియర్ చేతుల్లో మొత్తం ఇండియాలో ఉన్న 160 కోట్ల జనాభా నష్టపోబోతోంది అని భగవంతుడికి తెలుసు కాబట్టి అక్కడే ఉన్న బిచ్చగాడు అయినటువంటి ఆ ధనుష్ చేతుల్లోనే ఆ మరణాన్ని ఆ ఆ అది ఆ అధర్మాన్ని నాశనం చేశాడు భగవంతుడు. అదే మనకి భగవంతుడు డైరెక్ట్ గా ఒక అవతారం అట్లా ఒక పెద్ద ప్రతిరూపంగా కృష్ణుడి పోస్టర్ లాగా రాక్కర్లేదు. మనుషుల రూపంగానే ఆ ధర్మ రక్షణ చేస్తాడు అనే దానికి చక్కగా మనకి చూపించారు. అంత లార్జ్ స్కేల్లో స్కామ్ జరుగుతోంది, తన ప్రజలకి ఎంతో మందికి నష్టం జరగబోతోంది అన్నప్పుడు భగవంతుడే ఆ ధర్మ రక్షణ చేయటానికి సాక్షాత్తు ఈ బిచ్చగాడి రూపంలో వచ్చాడు. అదే మనకి ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు. బిచ్చగాళ్ళైనా మన కంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఆ సమాన భావంతో సమత్వంతో చూడాలి, సమదృష్టితో చూడాలి. అందరూ ఒకటే, భగవంతుని బిడ్డలే అందరూ. మనం ప్రాపంచికంగా ఒకళ్ళు బిచ్చగాడు అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
మన పని మనం చేసుకుందాం. మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏమిటి? మనం బ్రతకటానికి బ్రతకండి అని ఎందుకు చెప్పారు అంటే, ఆ సింపుల్ లివింగ్, ఎంతో తృప్తిగా హ్యాపీగా ఉంటాం. మన కోసమే మనం బ్రతుకుదాం, బ్రతకటం కోసం బ్రతుకుదాం, ఎవరో కోసం మనం బ్రతకటం లేదు. మనకి బంగారమైన ఈ దేహం ఇచ్చాడు పరమాత్మ. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం వచ్చిన లైఫ్ పర్పస్ ఏమిటంటే ఆత్మోన్నతి కోసం. మనం ఏదైతే ఎన్నో జన్మలు జన్మలుగా రిపీట్ చేసుకుంటూ అవే క్లేశాలు, అవే మలినాలు మనం రిపీట్ చేసుకుంటూ వచ్చామో, మన మనస్సులో ఎన్నైతే ఆ కల్మషాలు పెట్టుకున్నామో అవన్నీ కడిగేసి నిర్మలంగా మార్చుకోవటానికే మన మెయిన్ పర్పస్ ఇన్ ద లైఫ్. అది మర్చిపోయి మనం ఎంతో పంచాయతీ పెట్టుకుంటాం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి. వాళ్ళతో వీళ్ళతో పోలిక, వాళ్ళతో పోలిక, అది లేకపోతే కోపం, క్రోధం, ఇది అన్నీ కూడా మనకు ఆల్రెడీ భగవంతుడు ఎంతో ఇచ్చాడు. ముందు దాంతో కృతజ్ఞతా భావంతో ఉండి మనము హ్యాపీగా ఉందాం, మన చుట్టూ అందరినీ హ్యాపీగా ఉంచుదాం. రెస్పెక్ట్ యువర్ లైఫ్ అండ్ జస్ట్ రెస్పెక్ట్ అదర్స్. మనకున్న ఈ ఆ, అద్భుతమైన జీవితం, మానవ జన్మ ఎంతో మనకి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ జన్మ రాదు. మనం అడుక్కుంటే ఇచ్చాడు పరమాత్మ ఈ శరీరం మనకి. మళ్ళీ వెళ్తాను నేను, మళ్ళీ నా మనస్సుని అంతా నిర్మలంగా చేసుకుని నీలో లయం చేసుకుని ఇంకొక ప్రయత్నం చేస్తాను అని అడుక్కుంటే మనకి ఈ శరీరం వచ్చింది. ఇది మనం రెంటల్ ప్రాపర్టీ లాగా మనం అద్దెకుంటున్నాము అంతే. దీన్ని మన ఓనర్ కాదు, ఓనర్ ఈస్ పరమాత్మ. ఆయనకి ఇచ్చేయాలి జాగ్రత్తగా అని మన జీవితాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మన సూయిసైడ్లు చేసుకోవటం అటువంటి ఆలోచనలు రాకూడదు. ఎంతవరకు ఉందో అంతవరకే బ్రతుకుదాం. ఎవ్వరిని ఏమి మాట అనకూడదు. సొసైటీలో మన పక్కన ఎవరన్నా వాళ్ళ పిల్లలకి సరిగ్గా మార్కులు రాలేదు, వాళ్ళకి సరిగ్గా జీతం సరిగ్గా రాలేదు, వాళ్ళకేమో తక్కువ లైఫ్ స్టైల్లో ఉన్నారు అంటే, ఎబ్బే మీకు ఈ టీవీ లేదా, ఆ ఫ్రిడ్జ్ లేదా అని హేళన చేస్తూ మాట్లాడటం. ఓ మీకు ఇల్లైనా లేదా అని హేళన చేయటం. ఓ మీ పిల్లలు ఈ చిన్న స్కూల్లో చదువుతున్నారా, మా పిల్లలు ఓ ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారని ఓ గొప్పలు పోవటం. అసలు నోరు మూసుకుని ఉంటే ఏ గొడవ ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని సంపూర్ణంగా మీ జీవితాన్ని జీవిస్తే ఏ గొడవ ఉండదు. ఎవరి విషయాల్లోనూ వేలు పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా గుచ్చి గుచ్చి ఆ నోటితో ఇంకా బాధ పెట్టకూడదు. చాలా తప్పది. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, అవసరమైనంత వరకే మాట, అంతే. రెస్పెక్ట్ ఎవ్రీబడి. బ్రతకటం కోసమే బ్రతుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. హ్యాపీ సండే.